వెంకటేష్ రావులపల్లి. హెయిర్ డై వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ డైయింగ్ స్టాప్ చేస్తే వస్తుందా? ఈ మధ్య కాలంలో జుట్టు కనుక తెల్లగా అయింది అంటే కొంచెం తెల్లగైనా లేకపోతే అది ఎక్కువగా తెల్లగైనా అందరూ హెయిర్ డై వాడుతున్నారు. సోషల్ ప్రెషర్ కావచ్చు, పియర్ ప్రెషర్ కావచ్చు, సెల్ఫ్ అవేర్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ హెయిర్ డై వాడడం అనేది డే టు డే లైఫ్లో చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. హెయిర్ డై వాడితే బట్టతల లేని వాళ్ళకు కూడా బట్టతల వచ్చినంత పని జరుగుతుంది. అంటే హెయిర్ అనేటువంటిది క్రమక్రమంగా పల్చబడిపోతుంది. అంతేకాకుండా ఏకంగా హెయిర్ రూట్నే ఈ హెయిర్ డైలో ఉండే కెమికల్స్ డ్యామేజ్ చేస్తాయి. సో ఇప్పుడు కనుక హెయిర్ డై వాడడం ఆపేశారనుకోండి, ఆల్రెడీ డ్యామేజ్ అయిన హెయిర్ మళ్ళీ వస్తుందా అంటే హెయిర్ ఎంతవరకు డ్యామేజ్ అయి ఉంటుందో అంతవరకు డ్యామేజ్ అయిపోయి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఆగిపోవచ్చు. దట్స్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అంతేగాని హెయిర్ డై ఆపేయంగానే మళ్ళీ మీకు ముందున్నంతగా దట్టమైన జుట్టు వచ్చేస్తుందా అంటే నో, అటువంటిది ఏం జరగదు. బట్ ఎస్, ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో అంతవరకే ఆగిపోతుంది. సపోజ్ ఒక కాగితం ఉంది, దాన్ని మీరు అగ్గిపుల్లతో అంటించారు, ఒక మూలంతా కాలిపోయింది, మీరు ఆర్పేశారనుకోండి, ఆర్పేసినంత మాత్రాన మళ్ళీ కాగితం మొత్తం గ్రో అవుతుందా? సో ఎలాగైతే మిగిలిపోయిన కాగితం మాత్రమే ఉంటుందో ఇది కూడా అంతే. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ మళ్ళీ గ్రో అవ్వదు. బట్ ఎస్, ఎగ్జిస్టింగ్ హెయిర్ అలాగే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా గ్రో అవుతాయి.